ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో ఫుల్ డే వెయిట్ లాస్ జర్నీని నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ లేవగానే డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు, అలాగే 1 ఇంచు దాకా అల్లం అయితే దంచి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నానండి. అయితే అందరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా. సమ్మర్ హాలిడేస్లో మీరందరూ ఎన్ని మ్యాంగోస్ తిన్నారు, ఎలా మీ డైట్ని స్పాయిల్ చేసుకున్నారు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదండి, సమ్మర్ హాలిడేస్కి బిఫోర్ తీసిందనమాట. డ్రాఫ్ట్లో ఉన్న 2 వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ ఈ వీడియోని అయితే ఎడిట్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ డీటాక్స్ డ్రింక్ అయితే మంచిగా రోలింగ్ బాయిల్ అయిపోయిందండి. ఇలా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకునే క్యాలరీస్ బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే డైజెషన్కి హెల్ప్ అవుతుంది, అలాగే మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా సినమన్ తీసుకుంటున్నాం కాబట్టి మన బెల్లీ ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ చేస్తుంది. అల్లం తీసుకుంటే కనుక మనకి బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయి ఉంటే ఇన్ఫ్లమేషన్ పోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో మీరు కావాలి అని అంటే 1 టేబుల్ స్పూన్ దాకా హనీ, అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని తాగొచ్చు. నేనైతే డైరెక్ట్గా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా టమాటోస్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఈరోజు అయితే ఉగ్గాని చేసుకుందాం అని చెప్పి ఇక్కడ మరమరాలు అయితే తీసుకుంటున్నాను. తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పైకి కిందికి అంటూ ఉంటే డస్ట్ ఏమైనా ఉంటే పోతుందనమాట. మరమరల్ని ఎక్కువసేపు అయితే మెత్తగా అయ్యేదాకా నానబెట్టొద్దండి. ఓన్లీ 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కడిగేసుకున్న తర్వాత వాటర్ని పిండేసి పక్కకు ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఈ రెసిపీ అయితే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలండి. ఇంకా నేనైతే హిట్ స్టేజ్కి అయితే రాలేదన్నమాట. చెయ్యాలి, చేస్తూ ఉంటే వస్తుంది కదా. అలాగే నేనైతే ఇప్పుడు 3 టైమ్స్ అలా చేసాం కావచ్చు. ఇప్పుడు ఈసారి ఇంకో కొంచెం బాగా వచ్చింది. అంటే బయట తిన్న విధంగా రావాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను నేనైతే. ఇక్కడ మరమరాలు స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. అందులోకి అయితే ఒక పౌడర్ రెడీ చేసుకుందాం. పౌడర్లో వచ్చేసి కొన్ని పుట్నాలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అలాగే మీరు కావాలి అని అంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారపొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కారపొడిలో కూడా ఆల్రెడీ మనకి జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ యాడ్ అయి ఉంటాయి అన్నమాట. నా దగ్గర అది అవైలబుల్గా ఉంది కాబట్టి అది యాడ్ చేసుకొని ఇక్కడ డ్రై పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ మనం ఎండ్లో అయితే యాడ్ చేసుకుంటాము. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయండి. మనకి వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఈ రెసిపీ వచ్చేసి మనం పాలకూరతో కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఈసారి చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇక్కడైతే ఇదిగోండి పౌడర్ రెడీ అయిపోయింది. తర్వాత కడాయిలోకి అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా పల్లీలు అయితే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. పల్లీలు మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం శనగపప్పు, అలాగే మినపప్పు అయితే యాడ్ చేసుకొని కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటో మొత్తం ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఇందులోకి మీరు కొంచెం ఆలు కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇదిగోండి పైనుంచి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. టమాటాస్ కొద్దిగా మగ్గితే సరిపోతుందని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ ఇలా మగ్గితే సరిపోతుంది. ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్నాను కదా, మురుముర అంతా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ వేసేసుకోవడమే. పౌడర్ వేసేటప్పుడు చూసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ అయితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అందుకని చెప్పేసి ఎంత సరిపోతుందో అంతవరకు అయితే యాడ్ చేసుకోండి. ఇదే అండి నేను చేసిన తప్పు. అయితే పౌడర్ మొత్తం యాడ్ చేసేసాను. మొత్తం వేయకుండా జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోయేది. ఎంత గ్రైండ్ చేశానో ఏం కాదులే అంతా వేసేద్దామని చెప్పి వేసేసాను అనమాట. ఇదే అన్నమాట చిన్న మిస్టేక్. ఏమైందంటే రెసిపీ మొత్తం పాడైపోద్ది. కాకపోతే బాగానే ఉంది. పౌడర్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది అనమాట. అదే ఇంకా ఇక్కడ పైనుంచి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి అయితే నేను ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నాను అంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న బౌల్లోకి అయితే నేను బ్రేక్ఫాస్ట్ని తీసుకున్నాను.
ఇదే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని ఏం లేదండి. కావాలి అనంటే ఒక 2 ఇడ్లీ, లేదనంటే ఒక ఎగ్ దోస, లేదు అనంటే స్ప్రౌట్ సలాడ్, లేపోతే ఇంకా ఏవైనా రాగి దోస, ఇలాంటివి ఏవైనా లిమిటెడ్ పోర్షన్స్‌లో మనం బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. స్మూదీస్ కూడా మంచి ఆప్షన్ అనమాట. యాడ్ చేసుకుంటే చాలా బావుంటది. ఇదిగోండి ఇక్కడ లంచ్‌లోకొచ్చేసి అలసందలు నా దగ్గర నానబెట్టినవి ఉన్నాయి. సో, అవైతే ఉడకేసుకుంటున్నాను ఫస్ట్. తర్వాత ఇంకా ఊరెళ్ళిపోతాం కదా అని జెప్పేసి చెట్లకున్న తోటకూర, గోంగూర ఇయన్నీ ఆకులు ఏవైతే ఉన్నాయో అన్నీ కట్ చేసేసాననమాట. ఇప్పుడైతే ఏం లేవండి. ఊరు నుంచొచ్చేసరికి అన్నీ ఎండిపోయి అసలు ఏమీ లేవు. మళ్ళీ సీడ్స్ వేస్తే గానీ ఈ గోంగూర గానీ, పాలకూర గానీ రావనమాట. ఇప్పుడైతే ఉన్నయన్నీ హార్వెస్ట్ చేసేస్తాను. వాము చెట్టు మాత్రం వాటర్ లేకపోయినా బతికేస్తది. సో, ఆ చెట్టొకటి, అలోవెరా చెట్టొకటే బతికున్నాయనమాట. మిగిలినయన్నీ పాడైపోయినియి అసలు. ఎర్ర తోటకూర, అలాగే పచ్చి తోటకూర ఇవి రెండైతే కట్ చేసుకొని తెచ్చుకున్నాను. ఎంత శుభ్రంగా ఉందంటే అంత శుభ్రంగా ఉందండి. నాకు ఇష్టమని చెప్పేసి మా మమ్మీ సీడ్స్ అన్నీ మళ్ళీ గ్యాదర్ చేసి ఇచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ అయితే పాట్స్ అంతా ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ సీడ్స్ వేస్తే మళ్ళీ తోటకూర ఇంట్లోనే పండించుకోవచ్చు. ఆకుకూర ఏదో ఒక రూపంగా మనం రోజు కన్జ్యూమ్ చేస్తే బాగుంటుందండి. నేను కూడా అనుకుంటాను రోజు తీసుకోవాలి, తీసుకోవాలి అని చెప్పేసి. అంటే ఒక్కొక్కసారి మార్కెట్‌లోకి కొన్ని ఆకుకూరలు వస్తాయి, కొన్ని రావన్నమాట. అందుకని వీక్‌లో అయితే ఒక 2, 3 టైమ్స్ తీసుకునేలాగా చూస్తాను. ఇంకా ఇక్కడొచ్చేసి పోపు పెట్టేసుకుంటున్నానండి. పోపులోకి వచ్చి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని చిటపటలాడేదాకా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువగా వేడైపోయిందని చెప్పేసి అన్నీ ఒకసారి అయితే యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నిజంగా అండి ఈ కాంబినేషన్ రెసిపీ చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు చోలేతో ట్రై చేశాను, రాజ్మాతో చేశాను, ఇప్పుడైతే అలసందలతో ట్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మనకి వైటమిన్స్కి వైటమిన్స్, ప్రోటీన్కి ప్రోటీన్ అన్నీ బాగా లభిస్తాయి. ఎందుకంటే ఆకుకూరలో చాలా మంచి పోషకాలు ఉంటాయి. అలాగే మనం ఇందులోకి అలసందలు వేస్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన ప్రోటీన్కి ప్రోటీన్, ఫైబర్కి ఫైబర్ లభిస్తుంది. ఆకుకూరలో కూడా మనకు ఫైబర్ ఉంటుంది. ఇక్కడైతే కొంచెం టమాటా యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెడితే మగ్గిపోతుంది అనమాట. టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోతాయి. ఈ కాంబినేషన్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ ఒకటే కర్రీ చేసుకోగలము అనంటే ఇలా ప్రోటీను, ఫైబరు 2 కలిపి ఉండేలాగా కర్రీ అయితే ఇలా ఏదైనా చోలేతో, అలాగే రాజ్మాతో, అలాగే ఈ అలసందలతో ఇంకేవైతే సీడ్స్ అవైలబుల్‌గా ఉంటాయో వాటన్నిటితో మనం ఆకుకూరని యాడ్ చేసుకొని కర్రీ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను బెండకాయలు కట్ చేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి. ఏం లేదండి, ఊరెళ్తున్నాం కదా, ఇంకా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అవగొట్టేద్దాము అని చెప్పేసి మొత్తం అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. నేను వెళ్ళే వరకు ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోనండి ఊరికెళ్ళడానికి. ఎప్పుడు వెళ్ళే ముందే తత్కాల్ ట్రై చేస్తాను. తత్కాల్ అవ్వలేదా ఏదో ఒక విధంగా కరెంట్ రిజర్వేషన్ ట్రై చేస్తాను. అది కూడా అవ్వలేదా బస్కి హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళిపోతాను అనమాట. అలా ఏదో ఒక విధంగా అయితే ఊరు వెళ్ళిపోతాను. మా వారు ఎప్పుడు నాకు ఓకే వెళ్ళొచ్చు మనం ఇప్పుడు అని చెప్పగానే అప్పుడు వెళ్తామనమాట. ఇంగా ఇక్కడైతే పోపు పెట్టేసుకున్నాను. పోపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలైతే యాడ్ చేసుకోవచ్చు. బెండకాయ కూడా చాలా హెల్త్‌కి మంచిదండి. ఫైబర్ ఎక్కువగా ఉంటది. అలాగే మనకి విటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి. మీరు ఫ్రై కర్రీ కానీ, పులుసు కర్రీ కానీ చేసుకోవచ్చు. నేనైతే పులుసు ఎక్కువగా చేయనండి. ఎందుకంటే మా వారు అంత ఇష్టంగా తినరు. అలాగే చింతపండు పులుసు అయితే ఎందుకో వద్దంటారు. పప్పులో అయితే తింటారు, పప్పుచారులో అయితే తింటారు కానీ ఇలా బెండకాయలో వేస్తే మాత్రం వద్దు అని అంటారు. అందుకని చెప్పేసి ఎక్కువ శాతం ఫ్రైయే చేస్తూ ఉంటాను. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒక 2, 3 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత అయితే కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. మేమైతే కొంచెం కారం తక్కువగానే తింటామండి మా ఇంట్లో అయితే. ఈ కారంలో ఆల్రెడీ మసాలాస్ అన్నీ యాడ్ చేసి ఉంటాయి. ధనియాల పౌడర్ కానీ, జీలకర్ర పౌడర్ కానీ, వెల్లుల్లి కానీ, అలాగే కరివేపాకు కానీ ఇవన్నీ యాడ్ చేసి ఉంటాయన్నమాట. అందుకని నేను సపరేట్‌గా మళ్ళీ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఏం యాడ్ చేయను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నా ప్లేట్‌ని అయితే రెడీ చేసుకుంటున్నాను. కొంచెం మన తోటకూర, అలసందల కర్రీ అయితే యాడ్ చేసుకున్నాను.
వీటిని మనం సోయాబీన్ అని కూడా అంటుంటాం కదా. ఇంకా తర్వాత మనం రెడీ చేసుకున్న బెండకాయ ఫ్రై ఇవన్నీ వేసుకొని కొంచెం రైస్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఏదైనా వెయిట్ లాస్ జర్నీలో మనం పోర్షన్స్ కంట్రోల్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతామండి. ఇప్పుడైతే మంచిగా వెయిట్ గెయిన్ అయ్యాను. మీలో ఎంతమందికి పెరుగన్నంలో మామిడికాయ తినడం ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. పెరిగితే పెరిగాం, మళ్ళీ తగ్గొచ్చులే అని చెప్పేసి ఊరు వెళ్ళినప్పటి నుంచి మామిడికాయ పెరుగన్నం బాగా తినేసి మంచిగా లావ్ అయిపోయాను అనమాట. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నిజంగా చెప్తున్నాను 66 ఉన్నాను నా వెయిట్. ఇప్పుడు ఇంట్లో ఈరోజు మార్నింగ్ చెక్ చేసుకుంటే 64.90 ఉన్నాను. అంటే నేను వెయిట్ గెయిన్ త్వరగా అవుతాను, అలాగే వెయిట్ లాస్ కూడా త్వరగా అవుతాను అనమాట. నా బాడీ అలా తింటే లావ్ అయిపోతాను, తినకపోతే సన్నబడిపోతాను అలా అనమాట. కొంతమందికి ఏంటంటే పాపం మళ్ళీ ఎంత తిన్నా లావ్ అవ్వరు, ఎంత తినకపోయినా లావ్ అవ్వరనమాట. కొంతమంది కొంచెం తినకపోయినా లావ్ అయిపోతారు, కొంతమంది ఎక్కువ తిన్నా లావ్ అయిపోతారు అలా అనమాట. నా బాడీ అయితే ఎలా చేస్తే అలా మోల్డ్ అయిద్ది. ఇంకా మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాను. నైట్ డిన్నర్లోకి కొంచెం రైస్ ఉంది కదా, ఆ రైస్ని అయితే ఒక బౌల్లోకి నాకెంత రైస్ కావాలో అంత రైస్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు, అలాగే తోడుకోవడానికి పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. తోడు పెట్టేప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను. మనకి మంచి ప్రోబయోటిక్ అయితే లభిస్తుందండి. ఇది మనం బేసిక్గా నైట్ టైం చేసుకుంటాము. నేనైతే ఆఫ్టర్నూన్ టైంలోనే చేసుకుంటున్నాను. నైట్ టైము పెరుగు తినాలనే క్రేవింగ్ ఉంది నాకు, అందుకని చెప్పేసి తోడు పెట్టేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అందులోకి ఆనియన్ అయితే పెట్టుకుంటున్నారు. మీరు తినే అప్పుడు ఇందులో దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆనియన్తో మాత్రమే తినేసాను. నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి. నైట్ టైం చేసుకుంటే ఇంకా మార్నింగ్కి చాలా బాగుంటుంది. ఇలా తిన్నప్పుడు స్టమక్‌కి చాలా హాయిగా అనిపిస్తదనమాట. అంటే మనం స్పైసీ తినడానికి మనకి ఇష్టం చూపిస్తాం గానీ, ఇలా కర్డ్ రైస్ తిన్నప్పుడు అబ్బా! అనిపిస్తదనమాట. ఇంకా కొంచెం కూల్‌గా ఉంటే చాలా బావుంటది ఈ రైస్ అయితే. ఇంక నేనైతే మంచిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న బౌల్‌లోకైతే వేసుకొని, ఈ బౌల్ రైస్ అయితే తినేసాను, కొంచెం కీరా ముక్కలు పెట్టేసుకొని. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను డైట్ అయితే సూన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొక వీడియో వస్తది. ఆ వీడియో తర్వాత అయితే డైట్ స్టార్ట్ చేస్తానండి. నేను కూడా చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.